ప్రాచీన భారతీయ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగిందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో జరిగిన WHO గ్లోబల్ సమ్మిట్తో ట్రెడిషనల్ మెడిసిన్ కు మరింత ఆదరణ లభిస్తుందని చెప్పారు. సంప్రదాయ వైద్యంతో కృత్రిమ మేధస్సును అనుసంధానిస్తే అద్భుతాలు సాధించొచ్చని తెలిపారు. నిత్య యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన వైద్య పద్ధతులకు ఆదరణ పెరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైడ్ ఎఫెక్ట్ లేని చికిత్సలు సంప్రదాయ ఆరోగ్య విధానంలో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 2వ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ముగింపు ప్రోగ్రాంలో పాల్గొన్నారు ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ వైద్య రంగ నిపుణులు అర్థవంతమైన చర్చలు జరిపారని చెప్పారు మోదీ. ఈ సమ్మిట్ में ट्रेडिशनल नॉलेज और मॉडर्न प्रैक्टिसेस का कन्फ्लुएंस हो रहा है. यहां कई नए इनिशिएटिव भी शुरू हुए हैं जो मेडिकल साइंस और होलिस्टिक हेल्थ के फ्यूचर को ट्रांसफॉर्म कर सकते हैं. ఢిల్లీలో జరిగిన WHO గ్లోబల్ సమ్మిట్ లో ఆయుష్ రంగానికి చెందిన అనేక కార్యక్రమాలు ప్రారంభించారు ప్రధాని మోదీ. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కలిసి యోగా శిక్షణపై టెక్నికల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అలాగే WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2021 నుంచి 2025 వరకు యోగా ప్రచారం, అభివృద్ధికి కృషి చేసిన వారిని సత్కరించారు. ప్రస్తుతం సాంప్రదాయ వైద్యం కీలకమైన దశలో ఉందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ జనాభాలో మెజార్టీ జనం ట్రెడిషనల్ మెడిసిన్ పై ఆధారపడ్డారని చెప్పారు. అయినప్పటికీ దీనికి తగిన గుర్తింపు లభించలేదన్నారు. సాంప్రదాయ వైద్య వ్యవస్థల్లో యోగా కూడా ఉందన్నారు. మొత్తం ప్రపంచానికి ఆరోగ్యం, సమతుల్యత, సామరస్యానికి యోగా మార్గం చూపించిందన్నారు మోదీ. डिजिटल हेल्थ टेक्नोलॉजी, AI आधारित टूल्स, रिसर्च, इनोवेशन और आधुनिक वेलनेस इंफ्रास्ट्रक्चर, इन सब के जरिए हमें ट्रेडिशन और टेक्नोलॉजी का एक नया कोलैबोरेशन भी देखने को मिला है. భారతీయ ప్రాచీన వైద్య విధానం ఎంతో ఉన్నతమైందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త హెల్త్ పాలసీ తెచ్చామని చెప్పారు. సంప్రదాయ వైద్యంతో కృత్రిమ మేధస్సును అనుసంధానించడం ద్వారా గొప్ప ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు నడ్డా. नई हेल्थ पॉलिसी, नई स्वास्थ्य नीति आई और वह स्वास्थ्य नीति होलिस्टिक स्वास्थ्य नीति बनी. होलिस्टिक स्वास्थ्य नीति में संपूर्णता में स्वास्थ्य को सोचो. प्रिवेंशन, प्रमोशन ऑफ हेल्थ, क्यूरेटिव, पैलिएटिव, जेरियाटिव और इसके साथ साथ जो प्रधानमंत्री मोदी जी ने जोड़ा वो है इंटीग्रेटिव मेडिसिन. इंटीग्रेशन करो, साइलोज में मत चलो. నెదర్లాండ్తో ద్వైపాక్షిక బంధానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఈయూలో కీలక భాగస్వామిగా భావిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో నెదర్లాండ్ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ వాన్ వీల్తో ద్వైపాక్షిక సంబంధాలపై డిస్కస్ చేశారు. కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో నెదర్లాండ్ సాయం ఎంతో ముఖ్యమని చెప్పారు జయశంకర్. We value our relations with the Netherlands enormously, bilaterally as well as a key player of the European Union. Today, as we meet, we will recognize that a number of important agreements have been reached in the last few months, which have added more dimensions to our cooperation. 12 ఏళ్ల మోదీ పాలనలో పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. పట్టణాభివృద్ధి రంగంపై గొప్ప దార్శనికతతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన క్రెడాయ్ జాతీయ సమావేశంలో పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధమైన పురోగతికి మరింత బాధ్యతాయుతమైన డెవలపర్లు అవసరమన్నారు షా. क्या हम क्रेडाई के माध्यम से कितने भी बड़े स्तर के डेवलपर क्यों न हो, साथ में एक लो कॉस्ट हाउसिंग बनाना शुरू करें और अगर इसको हम अपने सेक्टर की एक रिक्वायरमेंट के रूप में लेते हैं तो आने वाले दिनों में एक चमत्कारिक परिवर्तन आएगा. ప్రధానమంత్రి మోదీ 3 దేశాల పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
మోదీకి ఆర్డర్ ఆఫ్ ఓమన్ అవార్డు ప్రదానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవాన్ని పొందిన మొదటి ప్రభుత్వాధినేత మోదీయే అని చెప్పారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు గోయల్.